హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు విటమిన్ ఏ అండ్ విటమిన్ సి లభించే కొత్తిమీరతో గుమగుమలాడే కొత్తిమీర పులావ్ చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ పులావ్కి ఒక మిక్సీ జార్లో 1 ఇంచ్ అల్లం, 1 వెల్లుల్లి, మిర్చి 8, కొంచెం పుదీనా, 1 కట్ట కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసి హీట్ అయినాక జీడిపప్పు, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, కొంచెం షాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 3 మిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసిన కొత్తిమీర పేస్ట్ వేసి ఫ్లేమ్ తక్కువగా పెట్టి కలుపుతూ ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయాక అరగంట సేపు కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ని వేసి కొత్తిమీర పేస్ట్ పట్టేలా కలపాలి. బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్తో కూడా ఈ పులావ్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్కి 1 గ్లాస్కి గ్లాసున్నర వేడి నీళ్ళు పోసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత 1 చెక్క నిమ్మరసం వేసుకుని బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత రెడీ అయిన పులావ్లో 2 స్పూన్ల గీ వేసి కలుపుకుంటే గుమగుమలాడే కొత్తిమీర పులావ్ రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కొత్తిమీర పులావ్ని పెరుగు చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.